క్రీస్తు నామం పలికి దుష్టత్వం నుండి తొలగుకుంటుంది. మమ్మను కనికరించమని నేను బతిమాలుకొనుచున్నాం. యేసు క్రీస్తు నిమిత్తం మా పాపములన్నిటినీ క్షమింపు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మను శుద్ధీకరించుము. మా మనస్సాక్షిని జీవింపజేయము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేము ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి క్రొత్త నడవడి గల వారమై నిన్ను సేవించుటకు శక్తిని అనుగ్రహించుము. ఆమేన్. యేసుక్రీస్తు ద్వారా తన యొద్దకు నిజముగా మల్లు వారందరికీ దేవుడు అనుగ్రహించు కృపావాక్యమును వినుడి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు లోకమునెంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు తమ సహోదరులను సహోదరులను క్షమించి మనస్ఫూర్తి అయిన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ నీ పాపములు క్షమించనని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తం వలన కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మళ్ళీ విడుదల చేసి సమస్త సద్గుణములతో మళ్ళీ స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువు మీకు తోడై ఉండును గాక. నీ ఆత్మకును తోడై ఉండును గాక. దయచేసి సంఘమంతయు కూర్చుండవలసిందిగా మనవి చేయుచున్నాము. తిరిగి మనం అందరం కలిసి దేవుణ్ణి స్తుతించులాగున కీర్తనల పుస్తకముల నుండి 16వ కీర్తన యెహోవా నా మొర ఆలించెను అను కీర్తనను పాడుచు దేవుని స్తుతించుదాము. కీర్తనల పుస్తకముల నుండి 16వ కీర్తనను పాడుచు దేవుని స్తుతించుదాము. Thank you.
సమయమందు ఇటు దైవారాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగములు ఏర్పరచబడిన వారిచే నమ్ము చదవగా విందము. ఈ రోజు కొరకై ఏర్పరిచినటువంటి అంశము వ్యక్తీకరించిన సమాజంలో దేవుని స్వరూపంను పునరుద్ధరించుట. వక్రీకరించిన సమాజంలో పునరుద్ధరించుట. పాత నిబంధన పాఠంగా మీకా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనములు. మీకా గ్రంథము 6వ అధ్యాయము మొదటి 8 వచనములు. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము. కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేళ్ల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలమునై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్ము నేలాగు ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిరియంలను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీకు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బేయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనసునకు తెచ్చుకొనుడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును? ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును? దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించునా? వేలాది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతటితో పాత నిబంధన పాఠం సరి.
సువార్త పాఠముగా పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుకుందాము. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుకుందాము. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరము లోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరకెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగాను. దేవుడి వాక్యాలను దీవించుగా. థ్యాంక్ యూ. దయచేసి సంగమంతయు కూర్చుండవలసిందిగా మనవి చేయించున్నాము. ప్రియమైన దేవుని పరిశుద్ధ సంగమ, ఈ ప్రాతకాల ప్రత్యేకమైన ఆరాధన యందు దేవుని యొక్క పరిశుద్ధ దైవ సందేశము అందించడానికి మన మధ్యలో మన యొక్క సంఘ సభ్యులు మిసెస్ పిడిశెట్టి వసుంధర జోసెఫ్ గారు ఉండడము సంతోషము. అక్కగారు ఆయా ఇన్స్టిట్యూషన్లలో వారు ప్రిన్సిపల్గాను మరియు వైస్ ప్రిన్సిపల్గాను వారి యొక్క సేవలు అందించారు. వారికి మన యొక్క ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారి పక్షమునను, గురువుల పక్షమునను, సంఘమంతటి పక్షమునను ఆహ్వానమును మరియు వందనములను తెలియజేస్తున్నాను. వాక్యము వినున్నట్లుగా మనము సిద్ధపరచుకొనులాగున క్వైర్ వారిని స్తుతి ఆరాధనలో నడిపించవలసిందిగా మనవి చేయుచున్నాము. స్తుతి ఆరాధన పిదప మిసెస్ పిడిశెట్టి వసుంధర జోసెఫ్ గారు దైవ సందేశం అందించవలసిందిగా ప్రేమతో వారికి మనవి చేయుచున్నాం. ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్ షీట్లో నుండి మొదటి పాట, ప్రభువా నిన్ను ఆరాధింపను జేరితిమి. ఆ పిదప మూడవ పాట, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము అనే పాటలతో ఈ ఆరాధనలో పాల్గొంటున్న మనమందరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ఆత్మతోనూ సత్యంతోనూ స్తుతించి ఘనపరచుదాం. మరి పరిశుద్ధ వాక్యము వినబోయే ముందు పరిశుద్ధ వాక్యం గ్రహించులాగిన మనల్ని మనం సిద్ధపరచుకుందాం.
దయచేసి అందరూ లేచి నిలబడవలని మనవి.
శివనామ సంకీర్తనం. మన యేసు స్వామికి జై. లూకా సువార్త 9వ అధ్యాయము 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడు అయిన ప్రభువా, మరి ఒకసారి నీ పాదసంధానంకి వచ్చి సజీవుల లెక్కలో మేము లెక్కింపబడి నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి మీ సమక్షంలో నిలబడి మీ వాక్యం పంచుకోవడానికి మరి నేను నిలబడి ఉంటుండగా మీ దాసురాలు నేను నన్ను మరుగుపరిచిన ఆయన, నేను మాట్లాడుతుండగా మీరు మీ మహిమ పొందుమని, నా నోటి మాటలన్నీ మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉన్నట్లు చేయమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట మిక్కిలి వినేంత బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవదేవుడైన ప్రభువుకి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మరి నన్ను అనుమతించిన మన ప్రియ ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ భాస్కరయ్య గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయనతో మరి మేము మాట్లాడడం చాలా తక్కువేమో కానీ ఆత్మీయంగా ఆయన చాలా మాకు దగ్గర. ఆయన సేవను దేవుడు దీవించాలని ఆశీర్వదిస్తున్నాను. మరియు ఈ ఆరాధన నడిపిస్తున్న మరి సంతోషయ్య గారిని, మరి అదేవిధంగా ఆరాధనలో ఉన్నటువంటి ప్రకాశయ్య గారిని, సుగంధరయ్య గారిని కూడా మాకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి పెద్దలు, పాస్టరేట్ కమిటీ మెంబర్స్, ఆఫీస్ బేరర్స్, మరి జయప్రభాకర్ అంకుల్, బందెల ప్రకాష్ అంకుల్, విలియం అంకుల్, ఇంకెంతమంది పెద్దలు ఉన్నారు, పేర్లు అందరు తీసుకోలేకపోతే క్షమించండి. వీరందరూ నా నుండి మోటివేట్ చేస్తున్న విధానంకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన ప్రియులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు మరి మనము వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మార్జినల్ కమ్యూనిటీస్. మరి ఈ డిజేబుల్డ్ కమ్యూనిటీస్ చూసినట్లయితే మన దేశంలో 3% డిజేబుల్డ్ కమ్యూనిటీస్గా ఉన్నారు. ఇంకా లెక్క ఎక్కువే ఉండొచ్చు. మరి వారికి దే ఆర్ ద సైలెంట్ కమ్యూనిటీ, unanswered community we can say, and the whole purpose of this Sunday is to make a way to include them in our Sunday worship service. There are also marginal communities and we have to work for them so that they are all included, given equal opportunities to worship the Lord. So ee roju kosam manaki iవ్వబడిన అంశము restoring God's image in this distorted communities. దేవుని స్వరూపాన్ని మరి ఈ వక్రీకరించబడిన సమాజంలో పునరుద్ధరించుట. దేవుని స్వరూపాన్ని పునరుద్ధరించుట. ఈ సమాజం వక్రీకరించబడింది, దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. మరి ముందుగా మనం మొదటి నుంచి చూసినట్లయితే, సృష్టి క్రమం చూసినట్లయితే, ఆది కాండంలో మొదటి అధ్యాయం అంతా సృష్టి క్రమం చూస్తాము. దేవుడు సమస్తాన్ని ఒక క్రమ పద్ధతిలో ఆయన నిర్మించి ఉన్నాడు. మొదటి భూమి ఆకాశంలో, తర్వాత నీరును, భూమిని వేరుపరిచాడు, తర్వాత పక్షుల్ని, యానిమల్స్ని, తర్వాత లాస్ట్లో మనిషిని చేశాడు. మరి ఆదికాండం మొదటి అధ్యాయం 26, 27 వచనాలు చూసినట్లయితే ఆయన మరి తన స్వరూపంలో తన పోలికగా మనిషిని చేశాడు. ఆయన చేసి కమ్యూనిటీ మీద, తన చుట్టూ ఉన్న కమ్యూనిటీ మీద తన రూల్ చేయడానికి అధికారం ఇచ్చాడు. తన సమాజంలో తను వెళ్ళడానికి ఆయన చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అని దేవుడు చెప్పాడు. అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ. సో దేవుడు సమస్తము మంచి క్రమ పద్ధతిలో చేసేవాడు. ఆయన చేసింది ప్రతిదీ ఎంతో మంచిగా ఉందని ఆయన జెనసిస్ మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి అధ్యాయం 31వ వచనంలో చూసి చేసింది చాలా మంచిగా ఉందని ఎంతో సంతోషపడ్డాడు ఆయన. మరి కీర్తనలు 14:3లో మనం చూసినట్లయితే, దేవుని కంటే నువ్వు కొంచెం తక్కువ వాణిగా వాడిని చేసావు దేవా, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు అన్నాడు. అంత గొప్పగా ఆయన మనల్ని చేశాడు, మనిషిని పోలికగా సృష్టించాడు. అయితే దేవుడిని సృష్టించింది ఆదికాండం మొదటి అధ్యాయంలో. మరి మనము 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి ఆయన నరుని సృష్టించినందుకు సంతాపపడ్డాడు. ఎందుకు? నరుని హృదయంలో ఆలోచన ఎప్పుడూ
చెడ్డదే, హృదయ తలంపులు చెడ్డవే, ఎందుకు సృష్టించానని బాధపడ్డాడు. మరి మనుషుడు ఫస్ట్ డిస్టార్షన్ వేసి ఇన్ బైబిల్ ఈస్ హీ కమిటెడ్ సిన్. ఆదాము మరి తన పాపం చేసి దేవుని సన్నిధి నుండి తొలగిపోయి ఉన్నాడు. ఆదాము అవ్వలు అప్పటి వరకు మహిమతో కప్పబడి ఉన్నారు. మరి ఎప్పుడైతే వారు ఆయన డిజోబే ఆయన మాటను మీరి మరి పాపం చేశారో, ఆయనకు అవిధేయులైనప్పుడు వారికి ఉన్న మహిమ వస్త్రాలు తొలగింపబడి వారు అంజూరపు చెట్టు పుచ్చడాలు వేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే ఆ మహిమ బట్ దేవుడు అందుకోసం మరి అప్పటి నుంచి పాపం అనేది మొదలైంది. ఆయన దేవుడు ప్రేమ గలవాడు, కరుణ గలవాడు. ఆయన ఏమనుకున్నాడు, హీ వాంటెడ్ టు రికన్సైల్, ఆయన వరల్డ్తో రికన్సైల్ అవ్వాలని ఆయన తన కుమారుణ్ణి, మనుష్య కుమారునిగా ఈ లోకానికి మనందరి రక్షణ కొరకు పంపించి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆయన మనుష్య కుమారుని లోకానికి పంపాడు. ఆ మనుష్య కుమారుడు ఎటువంటి వాడు? ఆయన ఆ వాక్యము, ఆయన ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మనకు తెలుసు ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆయన కృపతో సత్యంతో సంపూర్ణతతో నివసించిన వాడే మన మధ్య ఉన్నాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. పోగొట్టుకున్న మహిమ, ఆదాము అవ్వలు ఏదైతే మహిమను పోగొట్టుకున్నారో ఆ మహిమను మళ్ళా మనల్ని కనుగొనడానికి దేవుడు ఈ లోకానికి పంపించాడు. సో దేవుడు సృష్టించేవాడు, మంచిది చేసేవాడు. వక్రీకరించే బుద్ధి మనిషిది. సో దేవుడు సృష్టించిన సృష్టిని వక్రీకరించిన తర్వాత దేవుడే రికన్సైల్ అయి హీ హ్యాస్ రెస్టోర్డ్ ఇట్. మనం పోగొట్టుకున్న రక్షణను ఆయన మళ్ళా పునరుద్ధరించాడు మన జీవితంలో. ఇది మనం ఈ థీమ్ ఒక ఆన్ ద హోల్ చూసినట్లయితే, మరి మనం డీటెయిల్గా వెళ్ళినప్పుడైతే దేవుని స్వరూపం ఏంటి, ఎటువంటి దేవుని స్వరూపాన్ని మనము ఈ సమాజంలో పునరుద్ధరించాలనేది మనం చూసుకున్నట్లయితే, 113వ కీర్తనలు మనకి ఈసారి ధ్యానం వచ్చిన మనం రెస్పాన్సివ్ రీడింగ్ లాగా ఇచ్చారు, మనం చదవము సమయాభావాన్ని బట్టి. 113వ కీర్తన మనం చూసినట్లయితే దేవుని యొక్క స్వరూపం అందులో క్లియర్గా దేవుని యొక్క స్వభావం, ఆయన స్వరూపము. చదువుతున్న మొదటి వచనం నుంచి, యెహోవాను స్తుతించుడి, ఆయన నామంను స్తుతించుడి, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా ఆయన ఎప్పటికీ సన్నుతింపబడే దేవుడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామమే స్తుతి నొందదగినది. ఇంకా వేరే నామాలు ఏవి స్తుతి నొందదగినవి కావు, ఆయన నామం మాత్రమే స్తుతి నొందదగినది. అదేవిధంగా అన్యజనులు అందరి ఎదుట ఆయన మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలం అంతా వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుని పోలి ఉన్నవాడెవడు? ఎంతో ఉన్నతమైన దేవుడు. అటువంటి ఉన్నతమైన దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రధానులతో, జనుల ప్రధానులతో మనల్ని కూర్చుండబెట్టడానికి 8వ వచనం చూసినట్లయితే, నేల నుండి దరిద్రను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుండి బీదలను లేవనెత్తును. నలిగిన వారిని, పేదవారిని, దిక్కులేని వారిని లేవనెత్తి, అది నిజం కదా. వెన్ వీ లుక్ ఎట్ అవర్ రూట్స్, వెన్ వీ గో బ్యాక్ టు అవర్ యాన్సెస్టర్స్, మనల్ని లేవనెత్తి మనల్ని ప్రధానులతో, జనుల ప్రధానులతో అంత గొప్ప అది దేవుని యొక్క స్వరూపము. మరి పాత నిబంధన పాఠంలో మరి మనకు చదవబడ్డ వాక్యం మీకా గ్రంథము 6వ అధ్యాయం. ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన ఎప్పుడూ మంచి చేయాలని చూసేవాడు, మనకి ఉన్నతమైన స్థానాల్లో మన కూర్చోబెట్టాలని చూసేవాడు. అటువంటి ఉన్నతమైన మనస్సు గల వ్యక్తి మన దేవుడు. మరి మీకా అధ్యాయము చదవబడిన పాత నిబంధన పాఠం మీకా అధ్యాయం, మనము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే,
మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. దేవుని స్వరూపాన్ని మనం చూడాలంటే దేవుడు ఇవి అడుగుతున్నాడు మనల్ని. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుటయు. ఈ వచనానికి ముందు మనం చూసినట్లయితే 6వ వచనంలో, దేవా ఏమి తీసుకొని వచ్చి నేను దర్శించాలి? ఇజ్రాయేలైట్స్ అడుగుతున్నారు దేవుడిని, ఏం తీసుకొని మేము దర్శించాలి? వేలాది ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా. ఏమనుకుంటున్నారు వాళ్ళు? నేను ఏడాది దూడల్ని బలిగా అర్పిస్తే చాలు కదా, వేలాది పొట్టేళ్ళు నేను బలిగా అర్పిస్తున్నాను కదా, నేను ఎంతో నదులంతా ప్రవహించే నదులంత విస్తారమైన తైలాన్ని నేను నైవేద్యంగా అర్పిస్తున్నాను, ఇది చాలు కదా దేవా అనుకుంటున్నాం. అలాగే మనం కూడా మరి ఇప్పుడు ఈ ప్రజెంట్ కంటెక్స్ట్లో నేను చర్చికి రెగ్యులర్గానే వస్తున్నాను కదా ప్రభువా, నేను చర్చిలో ప్రతి యాక్టివిటీలో ఎంతో యాక్టివ్గా పాల్గొంటున్నాను కదా, నేను క్రమం తప్పకుండా దశం భాగం ఇస్తున్నాను కదా, నేను చర్చ్ యాక్టివిటీస్ ఏదన్నా నేను కన్స్ట్రక్షన్ కానీ రిపేర్స్ కానీ ఏదైనా ఐఎమ్ సపోర్టింగ్ కదా, బైబిల్లో నాకు చాలా నాలెడ్జ్ ఉంది కదా, సో నేను దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నానన్న జ్ఞానం మనది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఇవన్నీ ఆయనకు అక్కర్లేదండి. ఆయనకు కావాల్సింది ఏంటి? న్యాయముగా నడుచుకుంటయు, ఏది ఉత్తమమో తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని దేవుడు అంటున్నాడు. న్యాయము, కనికరము మరియు వినయము, ఈ మూడు కలిగి ఉండడమే అందే దేవుని స్వరూపాన్ని చూపిస్తూ ఉంది మనకి. దేవుని స్వరూపాన్ని పునరుద్ధరింప చేయాలంటే మన లోపల ఈ మూడు గుణాలు ఉండాల్సిందే. మనం ఎంత ఈ గుడికి రెగ్యులర్గా రావడము, టైట్స్ ఇవ్వడము, తక్కినవన్నీ ఓకే, అవి తప్పకుండా చేయాలి. మనం క్రైస్తవ ఫ్యామిలీలో పుట్టినందుకు మనం క్రిస్టియన్స్ లాగా వి కమ్ ఎవ్రీ వీక్ అండ్ వి వర్షిప్. బట్ వాటితో పాటు అవి ముఖ్యం కాదు, ఉండాల్సిన లక్షణాలు ఇవి. సొసైటీ ఈజ్ లుకింగ్ ఎట్ అస్, సమాజం మన వైపు చూస్తుంది. క్రైస్తవుల్లాగా వీరి రోల్ ఏంటి? ఎన్నోసార్లు వినుంటారు మీరు, మరి మన వర్క్ ప్లేస్లో కూడా మీరు క్రిస్టియన్స్ కదండి, మీరు క్రిస్టియన్స్ కాబట్టి మీరు తొందరగా మీకు కోపం రాదు, లేకపోతే మీరు సబ్మిసివ్గా ఉంటారన్న ఒక థింకింగ్ ఉంది. దట్ ఈస్ ద ఇంప్రెషన్ విచ్ వీ క్యారీ ఇన్ దిస్ సొసైటీ. సో వీ ఆర్ సపోజ్ టు బీ మర్సిఫుల్ అండ్ జస్ట్ అండ్ ఆల్సో హంబుల్. హ్యూమిలిటీ ఈజ్ ద ఫస్ట్ థింగ్. మరి ఆయనను కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రతిబింబము మనలో ఉన్నప్పుడు మనము దేవుని స్వరూపాన్ని మనము పునరుద్ధరింప చేయాలన్న టాపిక్ మనకి ఇచ్చారు. దేవుని స్వరూపాన్ని మనం పునరుద్ధరింప చేయాలంటే మనలో దేవుని స్వరూపం లేకుండా మనం ఎలాగ దాన్ని పునరుద్ధరింప చేయగలము? ఇఫ్ వీ డోంట్ హ్యావ్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ అస్, హౌ కెన్ యూ రెస్టోర్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ అ సొసైటీ? దట్ ఈస్ అ పాయింట్ వీ షుడ్ థింక్. చాలా సలహాలు ఇవ్వడము, బోధలు చేయడం చాలా ఈజీ, బట్ హౌ ఫార్ వీఆర్ ఇన్ టు దట్? మొదలు క్రీస్తు స్వరూపాన్ని మీలో కలిగి ఉన్న తర్వాత మనము దాన్ని రెస్టోర్ చేయడానికి వీ కెన్ థింక్ అబౌట్, వీ కెన్ ట్రై. సో దేవుని స్వరూపం మనలో ఉన్నప్పుడు మనం ఏ రకంగా ఉంటాం, మనం ఏ రకంగా కనిపిస్తామంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. 2 కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను
అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సో ఆయన ముఖాన్ని ప్రతిబింబింపజేస్తామంట. దెర్ ఈజ్ నో ముసుగు. ఆయనకి మనకు మధ్య ఏ విధమైన ముసుగు లేదు. మరి మోషే ధర్మశాస్త్రం కాలంలో మోషే ఆయన యొక్క మహిమను చూడలేక ఆయన ముసుగు వేసుకున్నాడు. కానీ ఇక దేవుడు మనుష్య కుమారుడు మన కోసం ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఆ ముసుగు తీసివేయబడ్డది. మనకి దేవుడి మధ్య ఏ ముసుగు లేదు. మనం ఏమైనా ముసుగులు వేసుకొని ఆయనను చూడడానికి ప్రయత్నిస్తున్నామేమో. మరి ఇది సమయము ఆ ముసుగులు తొలగించుకోవడానికి. ఎటువంటి ముసుగులతో దేవునికి మనకు మధ్య ఏమైనా ముసుగులు అడ్డం. నిజంగా మన దేవుని స్వరూపం మనలో ఉండాలంటే ఆయన ముఖాన్ని మనం ప్రతిబింబింపజేయాలి. గాడ్ షుడ్ రిఫ్లెక్ట్, హిస్ ఇమేజ్ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ అస్. ప్రతిబింబింపజేయాలంటే మధ్యలో ఏది ఉండకూడదు మనకు దేవుడికి మధ్య. ఆయన ముఖాన్ని ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనకి అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుతాం. మహిమగల దేవుడు ఆయన్ని తాకినప్పుడు ఆయన నుండి అధిక మహిమను మనం పొందుచు ప్రభువగు, ఇదంతా చేసి ప్రభువగు ఆత్మ మనలో ఈ కార్యం చేసినప్పుడు ఆయన పోలికగా మనం మార్చబడుతున్నాము. ఆయన పోలికగా మార్చబడుతున్నాము అన్నప్పుడు దేవుని స్వరూపాన్ని మనం కలిగి ఉన్నాం. అలాగే ఇంకొక రెఫరెన్స్ ఎఫెస్సీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము. నాలుగో అధ్యాయము 24వ వచనము. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో దేవుణ్ణి మనం ధరించుకున్నప్పుడు మనకు ఉండేవేంటి? నీతి, యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. మనం కొత్త సృష్టి. దేవుడు మనలో ఉన్నప్పుడు మనం కొత్త స్వభావం ధరించుకుంటాం. we will be a new person. Definitely there is a change in our behavior. దేవుని ఇమేజ్ వచ్చిందంటే దేవుని ఇమేజ్ ఓన్లీ వీ కెన్ ఫీల్. దేర్ ఇస్ డెఫినెట్లీ సమ్ చేంజ్ ఇన్ అవర్ బిహేవియర్. అటువంటి చేంజ్ మనలో వచ్చినప్పుడు దేవుని ముఖాన్ని మనం ప్రతిబింబింపజేయగలిగినప్పుడు దేవుని యొక్క స్వరూపమును కలిగిన వారే నవీన స్వభావం ధరించుకున్న వారమైనప్పుడు మనము దేవుని పోలికగా మార్చబడుచున్నాము. ఆ దేవుని స్వరూపంగా మనం మార్చబడిన తర్వాత మనము సమాజంలో ఏదైనా వక్రీకరించబడిన దాన్ని వీ కెన్ రెస్టోర్ వన్స్ వీ హ్యావ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ అస్. సో ఫస్ట్ వీ షుడ్ వర్క్ ఫర్ గాడ్స్ ఇమేజ్ ఇన్ అస్ టు కరెక్ట్ ఎనీథింగ్, టు రెస్టోర్ ఎనీథింగ్. అది దేవుని ముఖమును దేవుని యొక్క స్వరూపమును మనలో ఇముడ్చుకున్నప్పుడు మనం ఏదైనా వక్రీకరించబడిన దాన్ని సరిచేయడానికి ముందుకు వెళ్ళగలము. మరి వక్రీకరణ ఏంటి? మనుష్యుని స్వభావం మొదటి నుంచి వక్రీభవించబడిన స్వరూపమే అని నేను చెప్తా ఉన్నాను. దేవుని స్వరూపము కలవారమై ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునితో మనకు సంబంధం కలిగి ఉండాలి. వాట్ ఈజ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్? హౌ గాడ్ ఈజ్ రిలేటెడ్ టు యూ? ఓన్లీ ఆదివారాలే ఆయనతో రిలేషన్షిప్ ఉందా? లేకపోతే ఎప్పుడైనా రివైవల్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడే ఆయనతో రిలేషన్షిప్ ఉందా? లేకపోతే టీవీలో ఏదన్నా బైబిల్ మెసేజ్ ప్రసంగం వింటున్నప్పుడే మనతో రిలేషన్షిప్ ఉందా? లేకపోతే ఎప్పుడూ ఆయనతో సంబంధం కలిగి ఉన్నామా? ఎప్పుడు ఆయనతో సంబంధం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఉజ్జీవం వస్తుంది. దెర్ ఇస్ రివైవల్. వెన్ యూ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్ దెర్ ఇస్ రివైవల్ ఇన్ యూ. రివైవల్ అంటే నీలో ఉజ్జీవం కలుగుతుంది. నీ యొక్క నూతన స్వభావం, నీ యొక్క ఆలోచన ధోరణి, నీవు మాట్లాడే విధం, నీ యొక్క లక్షణాలని ఉజ్జీవం. ఆ ఉజ్జీవం వచ్చినప్పుడు అల్టిమేట్లీ వాట్ నెక్స్ట్ ఈజ్ యూ రిఫ్లెక్ట్ హిస్ క్వాలిటీస్. నీ లోపల ఏమైతే గుణాలు ఏవైతే ఉజ్జీవం నీలో వచ్చిందో ఆ ఉజ్జీవం ద్వారా దేవుని యొక్క కార్యాలని నువ్వు ప్రతిబింబింపజేస్తావు. దే విల్ రిఫ్లెక్టెడ్. అవి బయటికి వస్తాయి సో యూ షుడ్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ గాడ్ విచ్ బ్రింగ్స్ రివైవల్ ఇన్ యూ సో దట్ you will reflect the qualities of God, which is the basis of every Christian believer. So ఇటువంటి స్వరూపం, దేవుని స్వరూపం మనం ధరించుకొని ఉన్నప్పుడు దెన్ మనం ఏదన్నా వక్రీకరించున్న దాన్ని లేకపోతే దేవుని సేవలో ఏదైనా మనం సరి చేయడానికి, రెస్టోర్ చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. మరి వక్రీకరణ అనేది ఎలాగుంది మనం చూస్తే, నేను చెప్పాను మొదటి నుంచి డిస్టార్షన్ అనేది ఇట్ ఈస్ ద హ్యూమన్ నేచర్. సో వెన్ వి సీ, మనము పాత నిబంధనలో చూసినట్లయితే
ఫిజికల్గా దేవునికి ఒక ఇమేజ్ దేవుడు ఎప్పుడు నేను ఉన్నవాడినై ఉన్నాను అని చెప్పాడు, అంతే. ఆయనకు ఒక స్వరూపం నేను ఉన్నవాడను, అంతే. ఆయన నాకు ఈ స్వరూపం ఉంది అని ఎప్పుడు చెప్పలేదు. బట్ ఇజ్రాయలైట్స్ని ఆయన దాసత్వంలోంచి విడిపించినప్పుడు మరి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మరి మోషే సీనాయి కొండ నుంచి దిగడానికి తడవు చేసినప్పుడు వాళ్ళు వచ్చి అహరోన్ను శోధించారు. మా ముందు నడవడానికి వెళ్ళిపోయిన యెహోవా రూపంలో మాకు ఒక రూపం చేయి. దే వాంటెడ్ వన్ ఇమేజ్, దట్ ఈజ్ అ ఫిజికల్ ఇమేజ్, వరల్డ్లీ ఇమేజ్. మరి మీరు చూడొచ్చు నిర్గమకాండం 32వ అధ్యాయము 4 మరియు 5 వచనాల్లో మరి అహరోన్ దగ్గరికి వెళ్ళి మా ముందు నడవచ్చే మోషే ఏమైపోయాడో మాకు తెలీదు, మాకు ఒక ఇమేజ్ని చేయమన్నప్పుడు మరి అతను ఒక అంత బంగారం వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా పోస్తే అది ఒక దూరలాగా తయారైంది. ఇదే మిమ్మల్ని రప్పించిన దేవుడని దానికి బలిపీఠం కప్పి బలులు అల్పించారు. ఎంత ఘోర పాపం! దాని యొక్క పర్యవసానం ఏంటి? ఎంతోమంది చనిపోయారు, అందరు కాల్చివేయబడ్డారు, దేవుని శాపం ఎదుర్కొన్నారు వాళ్ళు. అదేవిధంగా మనము మొదటి రాజులు చూసినట్లయితే యెరోబాం దాసుని కుమారుని దేవుడు కింగ్ రాజుగా చేసినప్పుడు యెరోబాం ఏం చేస్తాడు? భయపడతాడు. ఊరికే ప్రజలు దేవుని ఆరాధించడానికి యెరూషలేం మందిరంకి వెళ్తే నా ఇంపార్టెన్స్ నా దగ్గర నుంచి వాళ్ళు తొలగిపోతారేమో, యెరూషలేం కింగ్ దగ్గరికి వెళ్తారేమో అని ఏం చేస్తాడు? 2 దూడలు చేసి నిలబెడతాడు. మరి మొదటి రాజులు గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, మొదటి రాజులు 12వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, పన్నెండవ అధ్యాయము 28. రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేము పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందు ఒకటి దాను నందు ఉంచాను. ఇది వక్రీభవించిన స్వభావము, వక్రబుద్ధి. ఏ దేవుడైతే తనని రాజులాగా చేశాడో ఆ దేవుడు మరి ఇప్పుడు ఈ నా దగ్గర నుంచి జనులు యెరూషలేంకి వెళ్ళి ఆరాధిస్తే నా యొక్క రాజ్యం అథారిటీ మరి నా యొక్క అధికారం పోతుందేమో, మరి అధికారం వచ్చినప్పుడు పోగొట్టుకోవడానికి చాలా కష్టం అనిపిస్తుంది కదా, నా అధికారం రాజులాంటి అధికారం పోతుందేమో అనేసి 2 దూడలు చేయించి దానునందు ఒకటి బేతేలునందు ఒకటి పెట్టాడు. ఇది ఫిజికల్ ఆస్పెక్ట్ నేను చెప్తున్నాను. వాళ్ళు భౌతికంగా ఒక ఆకారాన్ని చేసి దేవుని యొక్క ఇమేజ్ని వక్రీకరించడానికి చూశారు, యెరోబామే కానీ ఇజ్రాయలైట్సే కానీ. దాని పర్యవసానము ఎంతో భయంకరంగా ఉంది, దేవుని ఉగ్రత రగులుకుంది. మన దేవుడు మహారోషం గల దేవుడు. ఏ ఒక్క ప్రతిమను, మా ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటి? వేరే ఏ ప్రతిమను ఏ రూపంలో కూడా చేసుకోవద్దు అన్నాడు. కానీ రోమీలకు రాసిన మొదటి అధ్యాయము మరి 23వ వచనం చూసినట్లయితే, అక్షయమగు మన దేవుని రూపాన్ని క్షయమగు ఇతర రూపాలకి, చతుష్పాద జంతువులు, మనుషుల రూపానికి మీరు మార్చారు అని పౌలు గద్దిస్తున్నాడు రోమీలని. ఆయన దేవుడు అక్షయమైన దేవుడు, ఆయనకు ఒక రూపం లేదు. సో అటువంటి దేవుడిని వీఆర్ ట్రయింగ్ టు లిమిట్ హిమ్ టు క్రియేటింగ్ సమ్ ఇమేజెస్ అండ్ వర్షిప్పింగ్. ఇది నేను భౌతికంగా చెప్తున్నాను. కానీ కొన్నిసార్లు వక్రబుద్ధి మనుషులు పాత నిబంధనలు చూపారు. అది ఏంటంటే టీచింగ్ రాంగ్ డాక్ట్రిన్స్, తప్పుడు సిద్ధాంతాలు బోధించడము, వాక్యాన్ని వక్రీకరించి బోధించడము, మన విశ్వాసాన్ని, నైతిక విలువలు వక్రీకరించడము. మరి చూసినట్లయితే 1 జాన్ యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాము. యోహాన్ రాసిన మొదటి అధ్యాయము మొదటి గ్రంథము 4వ అధ్యాయము మొదటి 3 వచనములు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక
ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొన్నో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఇప్పుడు అటువంటి బోధలు లేవంటారా? ఎన్నో బోధలు వింటున్నాయి, ఎన్నో మెసేజెస్ వస్తున్నాయి. మనం ఐఎమ్ నో వన్ టు జడ్జ్. నాకు వాళ్ళకున్నంత జ్ఞానం లేదు, నాకు వాళ్ళకున్నంత దేవునిలో నేను లేను. కానీ ఇటువంటి దేవుని ఆత్మ ఉన్నదా లేదా? మోసకరమైన వక్రీకరించబడిన బోధలు. దేవుడు మనకి దేవుడు జ్ఞానం వివేకం ఇచ్చాడు కాబట్టి మనం చెక్ చేసి చూసుకోవాలి. ఆ బోధలో మరి దేవుని యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొన్నో అదే దేవుని సంబంధమైనది. అలా లేని బోధ అంతా వక్రీకరించబడిన బోధ. అదే విధంగా మనం చూసినట్లయితే గలతీయులు 5వ అధ్యాయం 6వ వచనంలో మరి ఆచారం, మరి సున్నతి పొందాలి. యూదులు వచ్చి ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు మరి వేరే వాళ్ళతో, అన్యులతోటి. మీరు దేవుని సువార్తలోకి మీకు సువార్త వినడానికి, దేవుని వాక్యం మాట వినడానికి మీకు అధికారం లేదు, ఎందుకంటే మీరు సున్నతి పొందలేదు. సున్నతి పొందిన వాళ్ళే దేవుని రాజ్యంలో ఉండాలి, దేవుని వాక్యం వినాలని వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నప్పుడు మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు అప్పుడు ఇది ఖండిస్తున్నాడు పౌలు. సున్నతి పొందుటే లేదు, సున్నతి పొందకపోవటే అందు ఏమీ లేదు. మనకు కావాల్సింది ఏంటి? దేవుని యందు విశ్వాసం ఉంచడం, ఆచారము. అది అప్పుడు దేవుడు పాత నిబంధనలో అబ్రహాంతో నిబంధన చేసుకోవడానికి సున్నతి అని ఇచ్చాడు. కానీ ఆయన వచ్చిన తర్వాత మరి నూతన నిబంధనలో ఆయన మనుష్య కుమారుడు మనకు అనుగ్రహించిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలని చెప్పాడు దేవుడు, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. సో ఇక్కడ వక్రీకరణ ఏంటి? ఆచారాలు. దేవుని స్క్రిప్చర్స్ని తీసుకొని సున్నతి పొందాలి, మీరు సున్నతి పొందలేదు కాబట్టి మీరు దేవుని వాక్యం వినడానికి వీలేదని మరి యూదులు వచ్చినప్పుడు ఆయనను ఎదిరించినప్పుడు పౌలు వాళ్ళని గద్దించాడు. సున్నతి కాదు ముఖ్యమైంది, కావాల్సిన దేవుని వాక్యమని. అదేవిధంగా మనం పాత నిబంధనలు చూసినట్లయితే హోషియా, ఇక్కడ విశ్వాసం. మరి హోషియా గ్రంథం అంతా చదివినట్లయితే ఇజ్రాయెలైట్స్ తిరుగుబాటు చేశారు, మొండితనం చేశారు. మరి అక్కడ వాళ్ళ యొక్క మరి దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించారు. కానీ వాళ్ళు చేసిన తప్పు అని వాళ్ళు రియలైజ్ చేయడం లేదు. వాళ్ళు ఇక్కడ విశ్వాసం డిస్టార్షన్, దే ఆర్ డిస్టార్టింగ్ దేర్ ఫెయిత్. పర్వాలేదులే మేము చేస్తున్నాం అనుకున్నారు, కానీ దేవుడు గద్దిస్తున్నాడు, హోషియా ప్రవక్త చెప్తున్నాడు, కానీ వాళ్ళు వినడం లేదు. వక్రమైన బుద్ధితోటి వాళ్ళు ఇటువంటి మొండితనము, తిరుగుబాటు చేసే, మొదటి నుంచి ఇజ్రాయెలైట్స్ తిరుగుబాటు చేసే జనులే. కానీ ఎప్పటికప్పుడు దేవుడు వాళ్ళని ఒక సక్రమమైన పద్ధతిలో తీసుకొని వస్తున్నాడు. కానీ హోషియా గ్రంథమంతా చూసినట్లయితే వారి యొక్క తిరుగుబాటు, మొండితనం కనిపిస్తుంది. అక్కడ వారు ఏ విధంగా వారి విశ్వాసాన్ని వక్రీకరించుకున్నారో చూస్తాం మనం. మరి అదేవిధంగా ఐజయా ప్రవక్త అంగలారుస్తున్నాడు మరి నైతిక వక్రీకరణ. మరి యెషయా 1వ అధ్యాయము 23వ వచనం చూసినట్లయితే, నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచం కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షంన న్యాయం తీర్చరు, విధవరాండ్ర పక్షంన వ్యాజ్యం విచారింపరు. ఇది వక్రబుద్ధి. లంచాలు తీసుకొని లేకపోతే ఏదన్నా బెనిఫిట్ తీసుకొని ఎవరికి న్యాయం విచారించాలో వాళ్ళకి న్యాయం విచారించట్లేదు, ఎవరి పక్షాన వ్యాజ్యం చెప్పాలో ఆ వ్యాజ్యం చెప్పడం లేదు. మరి అదేవిధంగా విధవరాండ్ర పక్షంన తల్లిదండ్రులు లేని వారి పక్షం న్యాయం తీర్చడం లేదు. నైతిక విలువలు కోల్పోయి నైతిక వక్రీకరణ ఇక్కడ మనం చూస్తాం. దెర్ ఆర్ మోరల్ డిస్టార్షన్. moral values are distorted. When moral values are distorted, then there is no answer, there is no stopping. ఏ లెవెల్ కన్నా ఎక్కడి వరకైనా వెళ్ళిపోవచ్చు మనిషి. నైతిక విలువలే మనల్ని మనుషుల్లాగా నిలబెడుతున్నాయి. ఆ నైతిక విలువలు నశించినప్పుడు మరి మనము వక్రీకరణ అనే తారాస్థాయికి వెళ్ళిందని చెప్పచ్చు. సో ఈ వక్రీకరణలన్నీ మనం బైబిల్లో చూస్తున్నాం. మరి వాట్ అబౌట్ ప్రెజెంట్ డే? మనము రెగ్యులర్గా వినే వర్డ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ ప్రీచర్. దెర్ ఈజ్ అ వర్డ్ కాల్డ్ ప్రాస్పెరిటీ గాస్పెల్. ఎక్కువ వింటూ ఉంటాం మనం. దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఏ కష్టాలు ఉండవు, దేవుడిని నమ్ముకుంటే మీకు అంత మంచి జరుగుతుంది, దేవుడిని నమ్ముకుంటే మీకు ఇల్లు వస్తుందో, ఉద్యోగం వస్తుందో, లేకపోతే మీ బిజినెస్లో లాభం ఉంటుంది, అంత మంచి అభివృద్ధి. దేవుడికి మీరు పలాని కలెక్షన్ ఇస్తే, లేకపోతే ఈ యొక్క స్కీమ్లో చేరినట్లయితే దేవుడు మీకు అంత మంచి చేస్తాడు. ఈజ్ ఇట్ ట్రూ? దేవుడు మనకు అలా ప్రామిస్ చేశాడా, నా దగ్గరికి వస్తే మీకు ఏ కష్టం రాదని? తప్పకుండా కష్టంలో శోధనలు వస్తాయి.
కానీ అది తప్పించుకోవడానికి ఆయన ఒక మార్గం కలుగజేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. నా కృప నీకు చాలును అని చెప్పాడు. పౌలు అంతటి మహాభక్తుడు కూడా, దేవా నా హృదయంలోంచి ముళ్ళు తీసేయమన్నప్పుడు ఏమన్నాడు? నువ్వు ముళ్ళు వైపు చూడొద్దు, నా వైపు చూడమంటున్నాడు ఆయన. అండ్ ఇప్పుడు ప్రీచింగ్స్ అంతా ప్రాస్పరిటీ గాస్పల్, వక్రీకరించబడిన బోధ. దెస్ డిస్టార్షన్ ఇన్ ద scriptural teachings, distortion in the principles, distortion in the moral values. ఎంతో పెద్ద బాధ్యత బోధకుల మీద ఉంచబడి ఉన్నది. బోధకులు వాక్యాన్ని తీసుకొని వచ్చినప్పుడు మరి డిస్టార్టెడ్ వాల్యూస్ వచ్చినప్పుడు మరి అందరూ మరి మీరు క్రైస్తవులు అయితే మీకు ఏంటి లాభం, మీకు అంత మంచి జరుగుతుంది కదా. మరి యోబుకు అంత అన్నీ తీసేసినప్పుడు యోబు భార్య వచ్చి యోబుని ఏమంటే నువ్వు దూషించి నాశనం ఏమంటే ఏం యోబు ఇచ్చిన ఎంత ఉత్తమమైన జవాబు. దేవుని ద్వారా నేను మంచే పొందాలా, చెడు పొందకూడదా అని అడుగుతాడు. అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభువు బోధిస్తున్నాడు. శోధనలు శ్రమలు తప్పకుండా కలుగుతాయి, కానీ వాటిలోంచి తప్పించుకునే అవకాశం తప్పకుండా దేవుడు మనకి ఇస్తాడు. సో ఈ వక్రీకరించడము, వక్రమైన బోధలు అనేవి మనుషుల నుండే బయలుదేరినవి. దేవుడు మరి ఆ వక్రీకరించబడిన బోధల్ని మనము ఎలాగ దేవుని యొక్క ఇమేజ్ని అందులో పెట్టగలము? హౌ కెన్ వీ పుట్ గాడ్స్ ఇమేజ్ ఇన్ దట్ distorted communities? Now here when I'm talking about communities, here there is I have seen the title also that marginalized communities గురించి కూడా ఉంది. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి గవర్నమెంట్ ఎంతో చేస్తుంది. దెర్ ఆర్ సో మెనీ స్కీమ్స్, సో మెనీ థింగ్, బట్ అవన్నీ వాళ్ళకి అందుతున్నాయో లేదో తెలియదు. ఇప్పటికీ మన న్యూస్లో రోజు వింటుంటాము, దెర్ ఈజ్ నో వన్ టు స్పీక్ ఫర్ మార్జినల్ కమ్యూనిటీస్. దో దెర్ ఇస్ సో ఎంతో ఇంజస్టిస్, అన్యాయం జరుగుతుంది, కానీ మాట్లాడడానికి ఎవరు వాయిస్ చేయడానికి లేరు. మరి ఎన్నో మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో సంగతులు జరుగుతున్నాయి మార్జినలైజ్ కమ్యూనిటీస్లో. మరి ఇక్కడ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్ టు దిస్ ఎంగేజ్ డిజబిలిటీ ప్రోగ్రామ్. ఎంగేజ్ డిజబిలిటీలో మరి దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కమ్యూనిటీ. డిజబిలిటీ దే మైట్ పుట్టుకతో డిజబిలిటీ అంగవైకల్యం ఉన్నవాళ్ళు ఉండొచ్చు, యాక్సిడెంట్స్ వల్ల అంగవైకల్యం పొందిన వారు ఉండొచ్చు, వృద్ధాప్యం వల్ల పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా కొంచెం అంగవైకల్యం, లేకపోతే నడవలేకపోవచ్చు, లేకపోతే దేవుణ్ణి వచ్చి రెగ్యులర్గా ఆరాధించలేకపోవచ్చు. ఇటువంటి వారిని ఆరాధనలో ఇంక్లూడ్ చేయడమే మరి ఎంగేజ్ డిజబిలిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి వాళ్ళ కోసం మరి దే ఆల్సో వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్ కమ్యూనిటీ. వాళ్ళు కూడా చర్చిలోకి వచ్చి మనతో పాటు కూర్చొని మనతో ఆరాధించాలని. మరి వెన్ మై హస్బెండ్ మెట్ విత్ అన్ యాక్సిడెంట్, హీ హ్యాడ్ టు అండర్గో సర్జరీ ఇన్ ద లెగ్. నేను హాస్పిటల్ విజిట్ చేసినప్పుడు ఐ హ్యావ్ సీన్ సో మెనీ, నా పెయినే, ఎందుకంటే సరిగ్గా బాగా నడుస్తున్న మనిషికి సడన్గా మరి కాల్ ఫ్రాక్చర్ అయింది అన్నప్పుడు ఇట్ వాజ్ అ బిగ్ బ్లో ఫర్ మీ. ఐ హ్యాడ్ టు రష్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చూసినప్పుడు దెర్ ఆర్ సో మెనీ అరౌండ్ హిమ్ ఇన్ మచ్ మోర్ పెయిన్. ఐ వాజ్ మూవ్డ్ అవే బై ద టీయర్స్. ఎంతో పెయిన్తో ఉన్నారు ఆయన చుట్టూ. మరి ఎంతో బాధ ఉంది లోకంలో, ఎంతో దుఃఖం ఉంది లోకంలో. మరి అంగవైకల్యం ఉన్నవాళ్ళు దే ఆల్సో వాంట్ టు వర్షిప్ గాడ్, దే ఆల్సో వాంట్ టు కమ్ అండ్ వర్షిప్ ద లార్డ్. బట్ మన యొక్క చర్చ్ వీ హ్యావ్ టు గివ్ అన్ ఆపర్చునిటీ. హౌ కెన్ వీ గివ్ అన్ ఆపర్చునిటీ? బై క్రియేటింగ్ ర్యాంప్స్, లేకపోతే ప్యూస్ ఆర్ వీల్ చైర్స్. మరి బ్లైండ్ పీపుల్కి బ్రెయిలీలో లేకపోతే ఆడియో బైబిల్స్ ఇవ్వడము, లేకపోతే మరి డెఫ్ అండ్ హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వాళ్ళకి, స్పీచ్ ఇంపేర్డ్ ఉన్న వాళ్ళకి మరి సైన్ లాంగ్వేజ్లో బైబిల్స్ ఇవ్వడము, ఇవన్నీ ప్రొవైడ్ చేయడం ద్వారా, బికాజ్ దే ఆల్సో వాంట్ టు కమ్ ఇన్ టు ద చర్చ్, దే వాంట్ టు పార్టేక్ ఇన్ ద లార్డ్స్ టేబుల్, దే వాంట్ టు బీ విత్ అస్. సో హౌ ఫార్ వీ కెన్ ఇంక్లూడ్ దెమ్? So how much we are welcoming in them into the church, this has become a subject. So Engage Disability organizes workshops, retreats in this regard to promote it. It has regular retreats with the pastors and faith leaders, and also visits houses with disability and conducts retreats among them. So ఇది ఒక డిస్టార్షన్ క్రియేటెడ్, ఇట్ ఈస్ అది సహజంగా ఏర్పడే డిస్టార్షన్. మరి మన చుట్టూ మన రోడ్డు మీదకి వెళ్ళి చూసినప్పుడు ఎంతోమంది డెస్టిట్యూట్స్ పడి ఉన్నారు చుట్టూ. దిక్కులేని వాళ్ళు, పేదవాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు, సరిగ్గా కప్పుకోవడానికి బట్టలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనం. మరి వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్? దే ఆర్ ఆల్సో డిస్టార్టెడ్. They cannot be part of the community. They cannot come and take part in everything in the community. So what is our role in the community?
సో హౌ కెన్ వీ రెస్టోర్ గాడ్స్ ఇమేజ్? సో దేవుని ఇమేజ్ రెస్టోర్ చేయడానికి మరి మనకిచ్చిన పత్రికల పాఠకంలో గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, గలతీ 3వ అధ్యాయము ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. డెస్టిట్యూట్ అని లేదు, ఆర్ఫన్ అని లేదు, డిజేబుల్డ్ అని లేదు, ఏది లేదు. దేవుడు అందరినీ హీస్ వెల్కమింగ్ ఎవ్రీబడి. దేవుడు పిలుస్తున్నాడు. దేవుని దగ్గర ఏమి డిస్పారిటీ, దెర్ ఇస్ నో బ్యారియర్ ఇన్ రీచింగ్ హిమ్. బట్ some people are unable to reach out due to their circumstances, due to their mental conditions, whatever it is. But how far మనం వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క స్వరూపాన్ని ఏ రకంగా మనం ఉంచగలుగుతున్నాం? మరి అందరికీ ఏ భేదము లేదు, అందరికీ రక్షణ ఉచితము, అందరూ వచ్చి ఆయనతో పాలు పంపులు పొందాలి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మరి ముఖ్య ఉద్దేశం, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ లోకాలకు వచ్చింది ఏంటంటే నాజరేత్ మేనిఫెస్టో అంటాం మనము. లూకా సువార్త, మరి మన దినపాఠం ఈరోజు మరి సిస్టర్ చదివారు. లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనము మనం చూసినట్లయితే, నజరేత్లో మరి దేవుడు మరి చర్చిలోకి వెళ్ళినప్పుడు ఆయన చేతిలో గ్రంథం ఉంచబడినప్పుడు, ఆయన గ్రంథాన్ని విప్పినప్పుడు యెషయా గ్రంథము 61వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఆయన చేతికి వచ్చినాయి. అదేంటి? చెరలోనున్న వారికి విడుదల, గ్రుడ్డి వారికి కంటి చూపు, నలిగిన వారికి విడుదల, దీనులకు సువార్త. దిస్ ఈజ్ రెస్టోరేషన్. గుడ్డిగా ఉన్న వారికి విడుదల. గుడ్డిగా ఉన్నవారంటే ఫిజికల్ బ్లైండ్నెస్, ఆల్సో పాపాల నుండి విడుదల. ఈ లోకం అనే గుడితనంలో ఉన్న మన పాపాలు మనకి విడుదల, ఈ యొక్క సిన్. అండ్ చెరలోనున్న వారికి విడుదల అంటే ఈ లోకం బాండేజ్లోంచి విడుదల. గుడ్డి వారికి కంటి చూపు, ఆత్మీయంగా గుడ్డివారమై ఉంటే మన కన్నులు, హీ హాస్ కమ్ టు ఓపెన్ ద స్పిరిచువల్ ఐస్, హీ హాస్ కమ్ టు ఓపెన్ ద ఐస్ విత్ హిస్ హోలీ స్పిరిట్. నలిగిన వారికి, డౌన్ ట్రాడెన్ పీపుల్కి విడుదల. అండ్ దీనులకు సువార్త ప్రకటన. జీవితంలో హోప్, జీవితంలో నిరీక్షణ లేకుండా ఉన్నవారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు వచ్చాడు. మరి ఇక్కడ చూసినప్పుడు మనము దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నలిగిన వారిని, మరి బాధలో ఉన్న వారిని వాళ్ళకి సువార్త ప్రకటించడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎవరు ఆయన్ని వెదుగుతారో ఆయనను కనుగొంటారు. ఆయన వెతుకు వారికి ఆయన ఎప్పుడూ సమీపంగా ఉన్నాడు ఆయన. మరి అదేవిధంగా మనం చూసినట్లయితే మరి డిజేబుల్డ్, మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళని మనం బైబిల్లో గమనించినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక సన్నివేశం, ఒక ఘటన చూస్తాం మనం. అక్కడ పక్షవాయు గలవాడిని మరి వాళ్ళు తీసుకొని వెళ్తారు. యేసుక్రీస్తు ఆ ఇంట్లో వెళ్ళినప్పుడు ఇంటి నిండా మనుషులు ఉన్నందుకు దెర్ ఆర్ పీపుల్ టు హెల్ప్ హిమ్. అతని స్నేహితులు అతనికి హెల్ప్ చేద్దాం అనుకున్నారు. దట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ రెస్టరేషన్, ఐ కెన్ సే. సో ద హెల్ప్స్, ద ఫ్రెండ్స్ ఏమనుకున్నారు, ఆయనకు సహాయం చేద్దామని ఏం చేశారు, ఎఫర్ట్ చేశారు. వాళ్ళు ఇంటి మీదకి ఎక్కి కప్పు మీద పెంకులు ఊడబీకేసి, అది ఎవరికి వచ్చి ఉండదు ఐడియా, బట్ దే వాంటెడ్ హిమ్ టు బి క్యూర్డ్. అందులోంచి దింపారు అతన్ని. దింపినప్పుడు దేవుడు మార్కు సువార్త 2వ అధ్యాయము 6వ వచనంలో చూసినప్పుడు మొదలు ఏమన్నాడు దేవుడు, నీ పాపములు క్షమింపబడ్డవి అన్నాడు ఆయన. అంటే హీ గేవ్ ఫస్ట్ స్పిరిచువల్ హీలింగ్. మొదలే నువ్వు లేచి నడవమనలేదు ఆయన. ఫస్ట్ నీ పాపాలు, అంటే ఫస్ట్ వీ నీడ్ స్పిరిచువల్ హీలింగ్. ఎవ్రీబడి, వీ ఆల్ నీడ్ స్పిరిచువల్ హీలింగ్. డిజేబుల్డ్, ఏబుల్డ్, దిస్ ఇట్ డజంట్ కౌంట్ హియర్. ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఆర్ మేబీ మచ్ మోర్ ఏబుల్డ్ దెన్ అస్ స్పిరిచువలీ. We are physically able, but maybe we are nothing in spiritual way. సో దేవుడు ఫస్ట్ అతన్ని పాపాలు క్షమింపబడి ఉన్నావు అతనితో చెప్పాడు. చెప్పిన తర్వాత నీ పరుపెత్తుకొని నడవమని 11వ వచనంలో చెప్పాడు. పాపాలు క్షమించడానికి ఇతనెవడు? పరిసయ్యులు ఎప్పుడు ఉంటారు కదా, శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు చుట్టూ ఆయన్ని ఊరికే పొడవడానికి, ఆయన్ని విమర్శించడానికి. మనం మంచి పని చేస్తున్నప్పుడు విమర్శ చేయడానికి చాలామంది ఉంటారు. యేసుక్రీస్తుకు కూడా తప్పలేదు, అది మనం ఎంత వాళ్ళు. సో ఆయన చుట్టూ ఉన్న పరిసయ్యులు, ఆయన ఇతనెవరు పాపాలు క్షమించడానికి అన్నప్పుడు భూమి మీద దేవునికి అధికారం ఉందని చెప్పి ఇప్పుడు నీ పరుపెత్తుకొని నడవమన్నాడు. నడవమనగానే అతనికి పాపాలు క్షమింపబడవు అనగానే హీ స్పిరిచువల్ ఐస్ వర్ ఓపెన్. హీ డింట్ ఆస్క్ ఎనీథింగ్.
పరుపు తీసుకొని నడిచి బయటికి వెళ్ళిపోయాడు. అదే వీ విల్ సీ ఈవెన్ ఇన్ ద కేస్ ఆఫ్ బెతస్తా కోనేరు దగ్గర ఒక అతను ఎన్నో ఏళ్ల నుంచి పడి ఉన్నాడు. దేవుడు వెళ్ళి అతని దగ్గర అడిగినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు, ఏం జవాబు ఇచ్చాడు ఆయన? నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్లలో నన్ను వేయడానికి నాకెవరునూ లేరు. సో హీ ఈజ్ సీకింగ్ హెల్ప్. హియర్ దిస్ paralytic person got help from his friends. బెతస్దాది ఉన్న మనిషి ఈజ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. మరి స్పిరిచువలీ బ్లైండ్, సో పీపుల్, డిజేబుల్డ్ పీపుల్ ఆర్ లుకింగ్ at us for their help. We need to work, we need to include them in our service, we need to include them in every activity which we do. మరి బర్తిమా సంగతి మనకు అందరికి తెలిసిందే. మరి మార్కు సువార్తలో మరి బర్తిమా గుడ్డి భిక్షకుడు తో ప్రక్కన ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ హ్యాపెన్స్. ఆయన గుడ్డి భిక్షకుడు, బట్ హీ స్పిరిచువల్ ఐస్ వర్ ఓపెన్. దావీదు కుమారుడు అని అరుస్తున్నాడు ఆయన, గుడ్డివాడు అయినా కూడా. చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఈయన ఏం చేస్తాడా అని చూస్తున్నారు. సో ఒక ప్రసంగంలో నేను విన్నాను, ఈ గుడ్డి భిక్షకుడు వాజ్ ఈగర్ టు సీ ద పీపుల్ హూ ఆర్ స్పిరిచువలీ బ్లైండ్ అరౌండ్ హిమ్. అందుకే ఆయన కళ్ళు తెరవమన్నాడేమో అని. సో ఈయన గుడ్డివాడు కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు గుడ్డివారు. సో నేను ప్రసంగం మొదట్లో ఒక వచనం చదివాను నేను. చూచుచున్నవారు గుడ్డివారు కావలను, చూడని వారు చూపు పొందవలెను. మాకన్నీ తెలుసు, మేము అన్నీ చూస్తున్నాము అనుకున్నవారు గుడ్డివారు అవ్వాలి దేవుని దృష్టిలో. దేవుణ్ణి అడగాలి, దేవా నా ఆత్మీయ నేత్రాలు నువ్వు తెలుగు నాయన, నువ్వు తెరిచినప్పుడు నా పరిశుద్ధాత్మ శక్తితో నేను ఏదైనా పునరుద్ధరించగలను, నా జీవితాన్ని సవ్యంగా మార్చుకోగలను. అలాగే మేము చూపు లేని వారు గుడ్డివారు చూపు పొందవలను. సో ఆల్రెడీ గుడ్డివారం మేము ఏం లేదే, మేము కోల్పోయామే, మాలో ఈ అవలక్షణం ఉంది, అది వారి యొక్క కన్నులు తెరవబడతాయి. ఈ తీర్పు తీర్చడానికి టు డూ జడ్జిమెంట్ బిట్వీన్ దీస్ టూ కేటగిరీస్. ఏ కేటగిరీస్? మాకంతా తెలుసు అనుకుని ఉన్న గుడ్డివారు, ఏమి తెలియదని కూడా అన్నీ తెలుసున్న ఫిజికల్లీ బ్లైండ్ పీపుల్. ఇటువంటి వారి మధ్య తీర్పు తీర్చడానికే నేను వచ్చానని దేవుడు చెప్తున్నాడు. మరి ఇటువంటి లక్షణం కలిగినప్పుడు దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించడానికి ఏ విధంగా మనము రెస్టోర్ చేయగలము? ఈ వక్రీభవించిన ఈ సమాజంలో దేవునితో ప్రార్థన చేయడం బట్టి, ఏ విషయానికన్నా ప్రార్థన మొదటి ఆయుధం. మనకున్న వెపన్ దేవుడిచ్చింది. వీ షుడ్ ప్రే fervently, continuously we should pray for these communities. What way I can help people around me. And also you should be meditating the word of God. దేవుడు ఏమిస్తాడు, దేవుడు నాకు ఏం వాక్యం ఇస్తాడు, దేవుడు నేను ఎలాగా ఏ రకంగా నన్ను గైడ్ చేస్తాడు ఇట్లాంటి పరిస్థితులు నేను రెస్టోర్ చేయడానికి. మరి ఇటువంటి పీపుల్, కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, దోస్ హూ వాంట్ టు హెల్ప్ దీస్ కమ్యూనిటీస్, వర్కింగ్ అలాంగ్ విత్ దెమ్. అటువంటి వారితో పనిచేయడం బట్టి కూడా మనం వీ కెన్ రెస్టోర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, రెస్టోర్ ద డిస్టార్షన్స్ విచ్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద సొసైటీ. అండ్ ఆల్సో టేకింగ్ అవుట్ ద నెగటివ్ యాటిట్యూడ్స్ ఇన్ అస్. మనకి ఏదో బాధ కలిగిందని, మన జీవితంలో ఏదో తప్పు కలిగిందని, ఇది జరిగింది కాబట్టి నేను ఇంకంతే, నేను ప్రార్థన చేయను, లేకపోతే ఆ రోజు అది జరిగినందుకు ఆ రోజు నేను ఇంకా అప్పటి నుంచి నేను గుడికి వెళ్ళను. ఇటువంటి నెగటివ్ యాటిట్యూడ్స్ తీసేసుకొని నెగటివ్ని కూడా టేకింగ్ ఇట్ యాజ్ అ పాజిటివ్ ఎగ్జాంపుల్, పాజిటివిటీ, కన్వర్టింగ్ ఇట్ టు పాజిటివిటీ. దేవుడు ఏదో మంచి కోసమే చేశాడని ఎప్పుడు పాజిటివ్ మెంటాలిటీతో మనం ప్రేయర్ఫుల్గా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మనము పునరుద్ధరణలో అనే ప్రాసెస్లో ఈ వక్రీభవించిన సమాధానంలో దేవుని యొక్క స్వరూపాన్ని మనం ప్రతిష్ఠించగలము. దేవుని స్వరూపాన్ని ధరించుకున్న వారమై దేవుని యొక్క స్వరూపాన్ని మనము ప్రతిష్ఠించగలము. మరి ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును, కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా, కపట నటనలు లేనట్టి హృదయాన్ని అర్పించిన చాలునా, వేలాది దూడలనా
ఏడాది పొట్టేళ్ళనా వేలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏడాది దూడలనా. మరి ఈరోజు ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దేవుని స్వరూపాన్ని మనలో ధరించుకున్న వారమై, మరి వక్రీభవించిన ఈ సమాజంలోనికి మనం దేవుని ధరించుకున్న వారమై వెళ్తూ, మరి దేవుని యొక్క స్వరూపాన్ని పునరుద్ధరించడానికి, ఆయన బిడ్డలుగా పనిచేయడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. కృపగల ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మరి మీ వాక్యాన్ని ధ్యానించి మరి ఈ వక్రీకరణ పొందిన ఈ సమాజంలో నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి ఉన్నావు. మా మీద ఉన్న బాధ్యతను గ్రహించిన ఆయన మీ స్వరూపాన్ని మాలో నిలుపుకున్న వారమై ఆ స్వరూపాన్ని పునరుద్ధరించే వారంగా మమ్మల్ని చేయమని, అటువంటి శక్తి కృప మాకు అనుగ్రహించమని, న్యాయమును కనికరమును ప్రేమించేవారమై మమ్మల్ని మేము తగ్గించుకొని వినయ మనస్కులే మీ ఎదుట సాయులు పడుటకు మీరు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని మీ వినికిడిలో దీవించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరట మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థించున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, ఇంతవరకు చక్కని దైవ సందేశం ద్వారా మనల్ని ఆత్మీయంగా బలపరిచిన మిసెస్ పిడిశెట్టి వసుంధర జోసెఫ్ గారికి మన యొక్క ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారి పక్షమునను, గురువుల పక్షమునను, చేరవచ్చిన సంఘమంతటి పక్షములను వారికి నిండు వందనములను తెలియజేస్తున్నాను. దయచేసి సంఘమంతయు లేచి నిలబడి ఉండగా వినిన వాక్యమును బట్టి మన యొక్క విశ్వాసమును బలపరుచుకొనుటకు గాను ఆరాధన క్రమ పుస్తకంలో నుండి 24వ పుటలో ఉన్న అపోస్తలుల విశ్వాసతరం చెప్పుట ద్వారా మన యొక్క విశ్వాసమును బలపరుచుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకంలో నుండి దిగాను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకములకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంఘమంతయు కూర్చుండవలసిందిగా మనవి చేయొచ్చు. ఈ సమయమందు సంఘ ప్రకటనలు చేయబడును. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంన మీ అందరికీ వందనములు. దయచేసి సంఘ ప్రకటనలు గమనించవలసిందిగా మనవి. ఈ పరిశుద్ధ ఆదివారమునకైన అంశము వక్రీకరించిన సమాజంలో దేవుని స్వరూపమును పునరుద్ధరించుట, రెస్టోరింగ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ ఇన్ డిస్టార్టెడ్ కమ్యూనిటీస్. ఈ అంశంపై పరిశుద్ధ వాక్య ధ్యానములో మనందరినీ నడిపించి ఆత్మీయంగా బలపరిచిన మన పాస్టరేట్ కమిటీ మెంబర్ అయిన శ్రీమతి పిడిశెట్టి వసుంధర జోసెఫ్ గారికి, మన ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గారైన రెవరెండ్ డాక్టర్ టి భాస్కరయ్య గారి పక్షమున, సేవకుల పక్షమున, సంఘమందరి పక్షమున హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు నిండు వందనాలు తెలియజేయుచున్నాను. ఈ ఆరాధనను నడిపిస్తున్న రెవరెండ్ సిహెచ్ సంతోష్ కుమారయ్య గారికి కూడా కృతజ్ఞతలు. గత వారము సంఘం అర్పించిన కానుకల వివరములు ఈ విధంగా ఉన్నవి. ఉదయము 6:30 గంటల ఆరాధనలో 1,02,882 రూపాయలు, 9:30 గంటల ఆరాధనలో 2,29,628 రూపాయలు, 6:30 గంటల ఇంగ్లీష్ ఆరాధనలో 9,202 రూపాయలు, సండే స్కూల్ నుండి 7,415 రూపాయలు,
వెస్లీబాగ్ చర్చ్ నుండి 3,730 రూపాయలు. సిఎస్ఐ అన్నమ్మ మెమోరియల్ చర్చ్ లాల్ దర్వాజా నుండి 11,515 రూపాయలు. సుల్తాన్ బజార్ చర్చ్ నుండి 523 రూపాయలు. ఉమెన్స్ ఫెలోషిప్ నుండి 1,435 రూపాయలు. మెగా చర్చ్ కొరకై 13,800 రూపాయలు. 12/12 ఆఫరింగ్స్ 500 రూపాయలు. మెమోరియల్ సర్వీస్ ద్వారా 7,500 రూపాయలు. ఈ రీతిగా గత వారము దేవుని సేవ కొరకై అర్పించినటువంటి కానుకల మొత్తము 3,88,130 రూపాయలు మాత్రమే. రూపీస్ 3,88,130 రూపీస్ ఓన్లీ. ఈ పరిశుద్ధ ఆదివారము 2వ ఆరాధనలో 9:30 గంటల ఆరాధనలో సిస్టర్ నూరిన్ గారును, సాయంత్రం 6:30 గంటల ఇంగ్లీష్ ఆరాధనలో బ్రదర్ అన్నవరం గారును, సాయంత్రం 7 గంటల వెస్లీబాగ్ చర్చ్ నందు బ్రదర్ దేవరాజ్ గారును, సిఎస్ఐ అన్నమ్మ మెమోరియల్ చర్చ్ లాల్ దర్వాజా నందు శ్రీమతి పిడిశెట్టి వసుంధర జోసెఫ్ గారు వాక్యోపదేశం చేయనున్నారు. వచ్చే బుధవారము ఆగస్టు 27వ తారీఖు ఉదయం 6:30 గంటల హోలీ కమ్యూనియన్ సిఎస్ఐ సుల్తాన్ బజార్ చర్చ్ ఆరాధన నందు రెవరెండ్ పి ప్రకాశం అయ్యగారు వాక్యోపదేశం చేసెదరు. మధ్యాహ్నము ఫీడింగ్ ఫర్ పువర్ స్పాన్సర్డ్ ఇన్ లవింగ్ మెమొరీ ఆఫ్ లేట్ మిస్టర్ కట్టెకోల ప్రభాకర్. స్పాన్సర్ చేసిన వారు వారి సతీమణి మిస్సెస్ కట్టెకోల తులసి విలాసిని మరియు వారి కుమారుడు మిస్టర్ కట్టెకోల ఎడ్వర్డ్ దినాకర్. ఈ కుటుంబమునకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. యేసు ప్రభు ఈ కుటుంబమును నిండుగా దీవించాలని ప్రార్థిస్తున్నాను. మరి అదే రోజు సాయంత్రం 7 గంటలకు మెన్స్ ఫెలోషిప్ సిఎస్ఐ సుల్తాన్ బజార్ చర్చ్ నందు జరిపింపబడును. వచ్చే గురువారము ఆగస్టు 28వ తారీఖు సాయంత్రము 6:30 గంటలకు ఉమెన్స్ ఫెలోషిప్ మన ఆలయంలో జరిపింపబడును. సాయంత్రం సెయింట్ పాల్స్ కాంగ్రిగేషన్ బడంపేట నందు రెవరెండ్ పి ప్రకాశమయ్య గారు వాక్యోపదేశం చేసెదరు. వచ్చే శుక్రవారము ఆగస్టు 29వ తారీఖున ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాస ప్రార్థనలు మన ఆలయంలో జరిపింపబడును. వచ్చే శనివారము ఆగస్టు 30వ తారీఖు సాయంత్రం 6:30 గంటలకు క్వైర్ ప్రాక్టీస్ మరియు యూత్ ఫెలోషిప్ మన ఆలయంలో జరిపింపబడును. ప్రతి ఆదివారం మాదిరిగా సండే స్కూల్ ఉదయం 9:30 గంటలకు మన ఆలయంలో జరిపింపబడును. వచ్చే నెల సెప్టెంబర్ 1వ ఆదివారము సెప్టెంబర్ 7వ తారీఖున తైత్ ఫెస్టివల్ మనము జరుపుకొననున్నాము. దయచేసి గమనించగలరు. టైత్ ఆఫరింగ్ కవర్స్ 3 ద్వారాల యందు పెట్టబడి ఉన్నవి. అందరూ ఇవి తీసుకొని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని కోరుచున్నాను. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వర్డ్ రీసౌండ్స్ టుడే బైబిల్ క్విజ్ 2025 వచ్చే నెల సెప్టెంబర్ 21 ఆదివారము మధ్యాహ్నము 2:30 గంటల నుండి 4 గంటల వరకు మన ఆలయంలో జరుగును. బైబిల్ క్విజ్ బేస్డ్ ఆన్ ద బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ సామెతల మీద ఆధారితమైనది. రిజిస్ట్రేషన్ ఫీజ్ 50 రూపీస్ పర్ పర్సన్. ఆసక్తి గలవారు లోకల్ కోఆర్డినేటర్ ఉమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ గారైన శ్రీమతి మాధరి షీబా రత్నాకర్ గారి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఫర్నాండిస్ హాస్పిటల్ బొగ్గులకుంట వారు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఇన్ కొలాబరేషన్ విత్ ది తలసేమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ ద్వారా రేపటి దినమున అంటే సోమవారము ఆగస్టు 25వ తారీఖు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫర్నాండెస్ హాస్పిటల్ బొగ్గులకుంట యందు కండక్ట్ చేయనున్నారు. ఆసక్తి గలవారు ఇందులో పాల్గొనగలరు. ఇతరుల వివరముల కొరకు మన సంఘ సభ్యుడు మిస్టర్ బిట్ల దేవ ప్రసన్న గారిని సంప్రదించగలరు. వచ్చే ఆదివారము ఆగస్ట్ 31న ఫుట్ కేర్ వెల్నెస్ క్యాంప్ కండక్ట్ చేయబడును. ఇందులో ఫ్రీ ఫుట్ స్కానింగ్
పాదముల స్కానింగ్ మన ఆలయ ప్రాంగణంలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కండక్ట్ చేయబడును. ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోగలరు. వచ్చే ఆదివారము ఆగస్ట్ 31 కొరకై మరియు ఉదయం 6:30 గంటలు 9:30 గంటల ఆరాధన, సాయంత్రం 6:30 గంటల ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి వారు వాక్యోపదేశం చేసెదరు. దేవుడు మన అందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. వివాహము మరియు ప్రత్యేకమైన ప్రకటనలు సంఘ కాపరి తెలియచేదురు. థ్యాంక్ యూ. దయచేసి సంఘమంతా లేచి నిలబడి ఉండగా కీర్తనల పుస్తకంలో నుండి 474వ కీర్తన, యేసుని కొరకై ఇలా జీవించేద భాసురముగానే అనుదినము అను కీర్తనను పాడుచు దేవుని స్తుతించుచు దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై కానుకలను మనము సమర్పించుదాము. కీర్తనల పుస్తకంలో నుండి 474వ కీర్తన పాడుచుండగా దేవుని పరిచర్య నిమిత్తమై కానుకలను సమర్పించుదాము. యేసుని కొరకై ఇలా జీవించెదను
దయచేసి సంఘమంతా కూర్చుండవలసిందిగా మనం చేస్తున్నాము. సాధారణ కానుకలతో పాటు కృతజ్ఞత కానుకలు సమర్పించినటువంటి కుటుంబంలో మిస్టర్ హెన్రీ అఖిల్ మారన్ గారు దేవుడు చేసినటువంటి ఒక మేలుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మిస్సెస్ సరికొండ సుజానా వెస్లీ గారు దేవుడు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా రెబ్బా లీలా ఐశ్వరత్నము గారు దేవుడు చేసినటువంటి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా మిస్సెస్ ఎస్ రూస్వెల్ట్ వారి యొక్క కుటుంబము దేవుడు చేసినటువంటి ఒక మేలుని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. కృతజ్ఞత కానుకలు సమర్పించినటువంటి మిమ్మల్ని మీ యొక్క కుటుంబములను దేవుడు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధముగా డాక్టర్ వి రవి గారు దేవుడు ఇచ్చినటువంటి చక్కని ఆరోగ్యం కొరకై దీనికి కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబమును మరి రానటువంటి కాలం అంతట్లో దేవుడు చక్కని ఆరోగ్యంతో మిమ్మల్ని దీవించి ఆశించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మాదారి రత్నాకర్ గారు వారి యొక్క ప్రియ కుటుంబము మరి దేవుడు చేసినటువంటి మేలని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారికి తోడుగా ఉంటూ వారికి ఒక కష్ట సమయంలో దేవుడు చక్కని ఆరోగ్యములను మరి దేవుడు వారికి దయచేసినందుకు గాను నేను కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబంలో దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా విజయరాజ్ గారు దేవుడు చేసినటువంటి ఒక మేలని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఎస్ఎల్ సుష్మా ప్రియాంక గారు మరి వారు సేఫ్గా మరి ఫ్రాన్స్కి వెళ్ళడానికి దేవుడు తనకు కృపను చూపించినందుకు మరి ముఖ్యంగా వారు హైయర్ ఎడ్యుకేషన్ గురించి వెళ్ళి ఉండగా దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ వారు కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని మీకు కుటుంబమును మరి మీ కలిగిన సమస్తమును మరి ముఖ్యంగా మీ యొక్క ఎడ్యుకేషన్ అంతట్లో కూడా దేవుడు మీకు తోడుగా ఉండి దీవించి ఆశించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా బింబాంజుల మనోహర్ గారు దేవుడు చేసినటువంటి మేలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. అదేవిధంగా జన్మదినములు జరుపుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నటువంటి వారు మిస్సెస్ పాగోలు శిరీష గారు, అదేవిధంగా ద స్వరూప్ వడంగి గారు మరి వారి యొక్క జన్మదినములను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబమును మరి ముఖ్యంగా నూతనంగా ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క నూతన సంవత్సరం అంతటిలో కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి సంరక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నటువంటి వారు సంతపురి వరసుకుమార్ గారు, ఎప్సిప గారు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటూ కృతజ్ఞత కానుకలు సమర్పిస్తున్నారు. మీకు వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ యొక్క కుటుంబ జీవితమును నూరంతలుగా దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా దేవుని యొక్క వాక్యమునకు విధేయులై దశంభాగములు సమర్పిస్తున్నటువంటి వారు తాడి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వారి యొక్క కుటుంబము వారి కష్టాజితంలో నుంచి దశంభాగాలు సమర్పిస్తున్నారు. దేవుడు మీ యొక్క కుటుంబమును మీ కలిగిన సమస్తమును దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మహర్షి ప్రేమ్రాజ్ గారు వారి యొక్క జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటూ మెగా చర్చ్ కొరకై వారు కానుకలు సమర్పిస్తున్నారు. మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని మీ యొక్క భవిష్యత్ అంతటిని కూడా మీ కుటుంబమును నిండారుగా దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మన మధ్యలో మరి మేరీ గారు వారి యొక్క కుమారుడు కిషోర్ గారు బ్రెయిన్ ట్యూమర్తోని మరి బాధపడుతున్నారు. హాస్పిటల్ ఖర్చుల నిమిత్తమై వారు కష్ట సమయంలో ఉంటుండగా మరి ఆర్థిక సహాయం కొరకై మన మధ్యలో వారు ఉండి ఉన్నారు. కాబట్టి ప్రేరేపించబడినటువంటి వారు వారికి ఆర్థిక సహాయం చేయవలసిందిగా ప్రార్థన వారి గురించి వారి కుమారుని గురించి యొక్క ఆరోగ్యం నిమిత్తమై ప్రార్థించవలసిందిగా వారు మనవి చేయుచున్నారు. సంఘమంతయు లేచి నిలబడి ఉండగా ప్రార్థించుతాము. సర్వంను సృష్టించి దాన్ని సదైక రీతిగా పరిపాలిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, నీ యొక్క ఉన్నతమైనటువంటి నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, నీ యొక్క స్వరూపములో సమస్త మానవాల్ని నిర్మించి ప్రభువా, ఏ భేదము లేకుండా ప్రభువా ప్రతి ఒక్కరిని నీ యొక్క సన్నిధానములో సమానముగా నీ యొక్క కుమారులుగా కుమార్తెలుగా మీరు పిలుచు ఆహ్వానిస్తూ ప్రభువా దీవించినటువంటి గొప్ప దేవ, ఏ భేదము లేకుండా ప్రభువా నీ యొక్క నిత్య రాజ్యమునకు వారసులయ్యేటువంటి ఒక అవకాశమును నీ యొక్క బిడ్డలకు మీరు దయచేస్తున్నటువంటి గొప్ప తండ్రి, నీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ రీతిగా ప్రభువా ఈ యొక్క లోకములో నిన్ను ఆశ్రయించు వారందరికీ ప్రభువా, నిన్ను అంగీకరించు వారందరికీ నీ కుమారులుగా కుమార్తెలుగా అయ్యేటువంటి హక్కును మీరు అందించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాము.
ఆ విధంగా తండ్రి జీవించలాగున నీ యొక్క వాక్య సందేశమును మీరు మాకు వినిపించినటువంటి విధంకై నీకు వందనాలు. నీ వాక్య సందేశం అందించినటువంటి శ్రీమతి వసుంధర జోసఫ్ గారిని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాము. వారిని వారి యొక్క కుటుంబమును మీరు దీవిస్తూ రానటువంటి కాలంలో నీకు సేవ పరిచర్య అంతట్లో ఘనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. కృపగల తండ్రి, దయగల దేవ, నీ కృపలో ప్రభువా, నీ యొక్క నామం పెట్టి ప్రభువా, పేరు పెట్టి మమ్మల్ని పిలిచినటువంటి గొప్ప దేవుడవు. నీకు సాక్షులుగా ఈ లోకంలో మిమ్మల్ని ధరించుకొని నీ స్వరూపంలోనికి మార్చబడి ప్రభువా జీవించుటకు మమ్మల్ని మీరు ఎన్నుకొని ఉన్నారు. మేము వెళ్ళు మార్గంలో, వచ్చు మార్గంలో, మేము పనిచేసేటువంటి ఒక స్థలంలో ప్రభువా, అన్ని జనుల మధ్యలో మేము నివసించేటువంటి ఒక స్థలంలో ప్రభువా, నీ యొక్క పోలికలో మేము జీవించుటకు, నీ స్వరూపమును కనపరచుటకు ప్రభువా మమ్మల్ని నీ యొక్క ఆత్మ ద్వారా అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. మానవుడు వక్రీకరించినటువంటి నాయన ఈ యొక్క స్వరూపమును తండ్రి మరలా నీ యొక్క ప్రియ కుమారుడైనటువంటి కడపటి ఆదాము ద్వారా నీ స్వరూపంలోనికి, మహిమ శరీరంలోనికి మార్చుచున్నటువంటి గొప్ప తండ్రి నీకు వందనాలు తెలియజేస్తున్నాము. అలాంటి గొప్ప స్వరూపమును మేమందరము కూడా ధరించుకొని ప్రభువా బూదిగంతముల వరకు నీ సువార్తను ప్రకటించుటకు, నీ సేవలో మమ్మల్ని అందరినీ కూడా ఘనముగా వాడుకుంటున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభువా సెంటినరీ వస్తు చర్చ్ రామకోటి సంఘంకై నీకు వందనాలు. నీ శరీరంలో పాలి భాగస్తులైనటువంటి సంఘముగా తండ్రి, అనేకులకు మాదిరికరమైనటువంటి సంఘముగా, నీ సేవకులుగా, సేవకురాళ్ళుగా ప్రభువా నీ యొక్క సేవలో కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి కుటుంబమును మీరు ఆశీర్వదించుతున్నందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ప్రభువా మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మేలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధానంలోకి చేరి ప్రభువా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి ప్రభువా మీరు ఇచ్చినటువంటి దానిలో నుండి ప్రభువా కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధానంలో నీ యొక్క సేవనితమై వారు సమర్పించినటువంటి యొక్క కానుకలను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము. కృతజ్ఞత కానుకలను బట్టి ప్రభువా, అదే రీతిగా మెగా చర్చ్ కొరకై సమర్పించినటువంటి కానుకలను బట్టి, అదేవిధంగా దశభాగం బట్టి, సాధారణ కానుకలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. అర్పించినటువంటి ప్రతి ఒక్క హస్తమును, ప్రతి కుటుంబమును మీరు మెండుగా దీవించండి. నీ సమృద్ధిని, నీ సహాయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమర్పించబడ్డటువంటి కానుక నీ యొక్క రాజస్వార్థ వ్యాప్తి కొరకై వాడబడ్డకు నీ కృపను కుమరించమని ప్రార్థిస్తున్నాము. జన్మదినములు జరుపుకుంటున్నటువంటి వారికి మీరు ఇచ్చినటువంటి ఆయుష్ కొరకై నీకు వందనాలు, మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యం కొరకై నీకు వందనాలు తెలియజేస్తున్నాము. వారిని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభువా. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి ఒక బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క కుటుంబ జీవితం అంతట్లో నీ యొక్క మేలుతోని వారిని తృప్తిపరచమని, వారు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించలాగున నిన్ను మాయపరిచేటువంటి విధంగా నాయన ప్రతి కుటుంబమును మీరు దీవిస్తున్నటువంటి విధంకై నీకు వందనాలు తెలియజేస్తున్నాము. అదే రీతిగా ప్రభువా అనారోగ్యంతో ఉండి ప్రభువా ఆరోగ్యం చేసేటువంటి గొప్ప దేవుడుగా నీ వైపు చూస్తూ నాయన వారు ప్రార్థన సహాయం కోరుతుండగా నీ కాపుదల వారికి అనుగ్రహించండి ప్రభువా. నీ కృపలో వారిని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును దయచేసి నీ సాక్షి బిడ్డలుగా ఈ సంఘములో, సమాజంలో మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాము. ఇంకా ఎవరైతే ప్రభువా ఏ కోరికల నిమిత్తమైన ఆయన ఏ మనవులను ప్రభువా ఏ యొక్క విజ్ఞాపనలు తండ్రి నీ సన్నిధానంలో చేస్తున్నారో వాటన్నిటి కూడా నీ యొక్క కృపలో అంగీకరించమని, నీ యొక్క సమాధానమును, నీ యొక్క ఉత్తరమును వారికి దయచేసి ప్రభువా వారికి నెమ్మదిని, శాంతిని, సమాధానమును, సంతోషమును నీ కృపలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి మా యొక్క ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డాక్టర్ భాస్కరయ్య గారిను, అమ్మగారిని, వారి కుటుంబమును, వారి యొక్క నాయకత్వ పరిచర్య అంతటి కూడా మీరు దీవించండి. వారు చేయనున్నటువంటి యొక్క ప్రయాణంలో నీ యొక్క కాపుదల మీరు అనుగ్రహిస్తూ నీ నామ ఘనత కొరకై నాయన వారిని యొక్క సేవలో ఘనముగా వాడుకుంటున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాము. మరి భవిష్యత్తు కాలం అంతట్లో కూడా నీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అదే రీతిగా ప్రభువా నీ సన్నిధానంలో ఇంత మటుకు చేరి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవిస్తూ ఆశీర్వదిస్తూ నీ దేవాలయాన్ని విడిచి వెళ్ళక ముందే నీ యొక్క పరలోక దీవెనలతోని ప్రతి ఒక్కరి హృదయమును, ప్రతి ఒక్కరి కుటుంబమును మీరు తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసము, సకల ఆశీర్వాదములు ఈ పరిశుద్ధ దైవారాధనలో పాలు పొందుతున్న మనకును మన సంఘమంతటికి సదాకాలము తోడు నీడై ఉండును గాక. ఆమేన్. సంఘమంతా కూడా లేచి నిలబడి ఉండి దైవారాధన పుస్తకంలో 8వ పుటలో ఉన్నటువంటి రొట్టె విరిష్టాన భాగమును అనుసరించుదాము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అనేకులమైన మనము ఒక్క రొట్టె ఒక్క శరీరంలో ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఆయన వస్త్రములు చేర్చు బలులను అర్పించదము. నేను పాడేదను ప్రభుని గురించి స్తుతిగానం చేశాను. త్రియేక దేవుని సమాధానం మనందరికీ తోడై ఉండును గాక. దయచేసి మీ ప్రకోన వారికి దేవుని సమాధానం అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని సమాధానం. 13వ పుటలో ఉన్నటువంటి ప్రతిష్ట ప్రార్థనను క్లుప్తముగా అనుసరించుదాము. యేసు క్రీస్తు ప్రభువు తాను అప్పగింపబడిన ఆ రాత్రి అందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి తీసుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధనకు నా రక్తము, ఇది మీరు త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆమేన్. ప్రభువాని మనం స్మరించున్నాం, నీ పునరుత్థానం నొప్పుకొంచున్నాం, నీ రెండవ రాకడకు ఎదురు చూచున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. కనికరము గల మా తండ్రి, మేము గురుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టును, మమ్మను రొట్టె ద్రాక్షరసం ఈవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచుమని నిన్ను బహు వినిపుగా బతిమాలు కొనుచున్నాము. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసము గలవారమై ఉన్నట్టును, శిరస్సయుడు మా ప్రభువైన క్రీస్తునందు అన్నిటిలో ఎదుగునట్లు అనుగ్రహించుము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమనందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ బలను పొందు యోగ్యత కొరకు మనమందరము మోకరించి లేదా నిలవబడి అందరము కలిసి వినయ సామీప ప్రార్థన చేయుదము. కనికరము గలవో ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధముల నీ గొప్ప కనికరము నమ్ముకొని ఈ నీ బల్ల యొక్క ప్రార్థించుతిమి. నీ బల్ల క్రింద పడి ఉన్న ముక్కలు ఏనుకున్నది యోగ్యత గలవారు కాము గాని నీవెప్పుడు కనికరించే లక్షణము కలిగి మార్పు లేని ప్రభుడవై ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన శరీర రక్తము చేత శుద్ధి చేయబడినట్టును, మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించున్నట్టును, తగిన రీతిగా ఆయన శరీరం తినటకును ఆయన రక్తం త్రాగుటకును మాకు కృప అనుగ్రహించుము. ఆమేన్. మనము విరుచురట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే దేవుని జనులకే దేవుని పదార్థములు. జీవాహారములు ప్రభు యేసు క్రీస్తు యొక్క శరీరము, నిజమైన ద్రాక్షలు ప్రభు యేసు క్రీస్తు యొక్క రక్తము. Loka
పరిశుద్ధ సంగమా, పరిశుద్ధ బల్ల సిద్ధపరచబడినది కాబట్టి విశ్వాసంతో ముందుకు వచ్చి పరిశుద్ధ బలలో పాలు పొందవలసిందిగా ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం.